నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. ఎన్నో ఏళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ ఢిల్లీ పీఠాన్ని దక్కించుకుంది. ఎన్డీఏ పార్టీ పక్షాన పోటీ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా విజయ డంకాతో మోగించిన పరిస్థితి కనపడుతుంది. ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకంగా మాట్లాడారు. ఇదే అంశానికి సంబంధించి గతంలో కూడా ఢిల్లీ వెళ్ళి ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఎన్డీఏ పక్షానికి మద్దతు ఇచ్చారు. దాంట్లో భాగంగానే అక్కడ విజయ డంకా మోగించామని కూడా చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ బీసీ సెల్ సెక్రటరీ పితా గోపీచంద్ గారు ఉన్నారు. గోపీచంద్ గారు నమస్కారం అండి. సార్ చెప్పండి, ఎట్లా అన్వయించుకుంటారు? మీ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, లేకపోతే ఎన్డీఏ పక్ష నాయకులందరూ కూడా ఢిల్లీలో ప్రచారం చేశారు. ఈ విజయం వెనకాల మీ పాత్ర ఎంతవరకు ఉందంటారు? ముందుగా ఢిల్లీలో విజయం సాధించినటువంటి ఎన్డీఏ కూటమికి అలాగే బీజేపీ నాయకత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సామాన్య ప్రజలు, ఢిల్లీ ప్రజలంతా కూడా సామాన్యుడికి అధికారం అప్పచెప్పాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆప్ పార్టీని ఎన్నుకోవడం జరిగింది. కానీ ఆ సామాన్యుడు అసామాన్యుడిగా మారి అవినీతిమయమైపోయి ఆ అవినీతి సొమ్ముతోటి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూడటంతో ఇప్పుడు అదే సామాన్యుడిని అధపాతాళానికి తొక్కారు ఢిల్లీ ప్రజలు. దీంట్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గారి పాత్ర కూడా కీలకం. ఎందుకంటే చంద్రబాబు గారిని కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఓడించడంలో అక్కడ కేజ్రీవాల్ కానీ కేసీఆర్ కానీ వీళ్ళంతా కూడా కుట్ర చేసి ఆ రోజు జగన్కి సపోర్ట్ చేశారు. అలాగే అవినీతి సొమ్ముతోటి అక్కడ సంపాదించినటువంటి అవినీతి సొమ్మంతా కూడా ఆంధ్రప్రదేశ్కు తరలించి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారిని ఓడించాలని చెప్పేసి వీళ్ళంతా కూడా కుట్రలు కుయుక్తులు పన్నారు. ఇదంతా కూడా తెలుగు ప్రజలు అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు కూడా గమనించారు. చంద్రబాబు గారు ఇక్కడ విజయం సాధించిన తర్వాత ఢిల్లీలో ఎలక్షన్ రావడం, అక్కడ కేజ్రీవాల్ చేసినటువంటి అరాచకాలు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అరాచకాలు చేశాడు, ఎంత అవినీతి చేశాడు, అట్లాగే కేజ్రీవాల్ కూడా అవినీతికి పాల్పడి అరాచకాలు చేయడంతో అంటే అధికారం మదం నెత్తికెక్కి ఏం చేసినా చెల్లుద్ది, ఎలా చేసినా చెల్లుద్ది అన్న అహంకారంతో వ్యవహరించబట్టి వన్ మ్యాన్ షో చేయబట్టి ఈరోజు ఆ కేజ్రీవాల్ను కూడా మట్టి కరిపించారు ప్రజలంతా కూడా. ఈ విషయంలో చంద్రబాబు గారు కూడా తెలుగు ప్రాంతాల్లో అలాగే ఢిల్లీలో అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలంతా ఉంటారు కాబట్టి వాళ్ళంతా కూడా ముఖ్యంగా దక్షిణాది చెందినటువంటి ప్రజలంతా కూడా ఈరోజు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారంటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దీంట్లో చంద్రబాబు గారి పాత్ర చాలా కీలకం. అలాగే రాబోయే కాలంలో కూడా తెలంగాణలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందంటంలో ఎలాంటి సందేహం లేదు. ఓకే సార్, ఇప్పుడు ప్రత్యేకంగా ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ గెలవటం మూలంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటటువంటి లాభం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్ళి ఎందుకు ప్రచారం చేశారంటారు? జాతీయ స్థాయిలో చంద్రబాబు గారికి గుర్తింపు ఉంది, అది కాదనలేని నిజం. ఈరోజు ఢిల్లీలో అధికారం రావటం వలన అలాగే చంద్రబాబు గారి చరిష్మా కూడా పెరుగుతుంది. చంద్రబాబు గారి మీద దేశ ప్రజలకు కూడా ఒక నమ్మకం ఉంది. నమ్మకం ఉండబట్టే ఈరోజు ఆయన మాటలు నమ్మారు, ఓటేశారు, ఢిల్లీలో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు. కాబట్టి డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో దీని ఎఫెక్ట్ కూడా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద ఉండడంలో ఎలాంటి సందేహం లేదు. అంటే జాతీయ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, పోలవరం కావచ్చు, లేకపోతే రాజధానికి డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, ఇలా చాలా అంశాల్లో కూడా కేంద్రంతో లింక్ అయి ఉంది. కేంద్రం ఇచ్చేటటువంటి సపోర్ట్తోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు పడ్డాయని అనుకోవచ్చా? డెఫినెట్గా ముందు ఇంకా కూడా ఎక్కువ సహకారం అందిస్తారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఆ బంధం మరింత బలపడింది. ఎన్డీఏ కూటమి పక్షాల మధ్య ఆ బంధం మరింత బలపడద్ది. ఎందుకంటే చంద్రబాబు గారు ఢిల్లీలో అదే కేజ్రీవాల్కి అంతకుముందు సపోర్ట్ చేశారు, కానీ అతని అవినీతిని
ఎండగట్టి ఈరోజు అతను ఒక అవినీతి పడని చెప్పేసి ప్రజలకు తెలియజేయడం ద్వారా ఈరోజు అతని ఓడించడంలో చంద్రబాబు గారు కీలక పాత్ర పోషించారు. అంటే ఇప్పుడు ఇదే విషయానికి సంబంధించి గతంలో కనుక మనం గమనించినట్లయితే 2019 ఆ టైంలో కనుక మనం గమనించినట్లయితే ఇప్పుడు కేజ్రీవాల్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వచ్చారు, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. అదేవిధంగా కేజ్రీవాల్ గొప్ప నీతిమంతుడు అంటూ కూడా గతంలో చంద్రబాబు నాయుడు ప్రచారం చేశారు. మళ్ళీ ఇప్పుడు తాజాగా వెళ్ళి చంద్రబాబు నాయుడు కేజ్రీవాల్ అవినీతి పరుడు అనే విషయాన్ని క్లియర్గా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. వీళ్ళిద్దరికీ ఎందుకు అటువంటి సంబంధం తెగిపోయిందని భావించాలి? కేజ్రీవాల్ ముందు ఒక సామాన్యుడు అధికారంలోకి వస్తున్నాడంటే ప్రజలు ఎలా నమ్మారో అలాగే మిగిలిన రాజకీయ పక్షాలు కూడా, అంటే పార్టీలకు అతీతంగా కూడా రాజకీయ పక్షాలన్నీ కూడా అతను ఒక నిజాయితీపరుడు, అతను రాజకీయాల్లోకి వచ్చి మంచి చేస్తారంటాడని చెప్పేసి అందరూ నమ్మారు. అందరితో పాటు అన్ని పార్టీలు నమ్మినాయి. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి అక్కడ ఆయన వచ్చి ఇక్కడ కూడా ప్రచారం చేయడం జరిగింది. కానీ గడిచిన కొంతకాలంగా చూసుకుంటే మన జగన్మోహన్ రెడ్డి గారితో కుదిరిన ఒప్పందం కావచ్చు, లేదు అటు కవిత లెక్కర్ స్కామ్లో వీళ్ళంతా కూడా సభ్యులు, ఇటు జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వాళ్ళు, అలాగే అటు తెలంగాణలో వాడు కావచ్చు, వాళ్ళంతా కూడా కేసీఆర్ కుటుంబం కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ లెక్కర్ స్కామ్లో ఉండటం, అలాగే అవినీతి చేయడం, ఆ అవినీతి సొమ్మంతా కూడా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారికి ఓటమి కోసం ఉపయోగించడం అనేది దుర్మార్గం. ఆ దుర్మార్గాన్ని ప్రజల ముందు పెట్టి తీర్పు మీరే ఇవ్వండి అని చెప్పడం ద్వారా చంద్రబాబు గారు వాళ్ళని అభ్యర్థించారు. ఆయన అభ్యర్థిని మన్నించి అంతా కూడా తెలుగు ప్రజలంతా కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి పట్టం కట్టారు. ఇప్పుడు నిజానికి కేజ్రీవాల్ని గతంలో ఉన్నటువంటి వైఖరి ఇప్పుడు లేదు అనటానికి తాజాగా కనుక గమనించినట్టయితే చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా అన్నా హజారే ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యమ మూమెంట్ని స్టార్ట్ చేసినటువంటి అన్నా హజారేనే ముందు, కానీ అన్నా హజార్నే పక్కన పెట్టినటువంటి కేజ్రీవాల్ తాజాగా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. అన్నా హజారే కూడా ఈ కేజ్రీవాల్ సరైన వ్యక్తి కాదు ఇతను అంటూ కూడా అవినీతిపరుడు అంటూ కూడా కామెంట్ చేశారు. సార్, ప్రజలు ఒక అధికారం ఇచ్చారు, ఒకసారి అవకాశం ఇచ్చారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎట్లా ఇచ్చారు అవకాశం, అట్లాగే కేజ్రీవాల్కి కూడా ఒక అవకాశం ఇచ్చారు. కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు కేజ్రీవాల్. అలాగే సామాజికవేత్త అన్నా హజారే, ఆయన గురించి తెలియని వారు ఎవరు ఉండరు. అలాంటి వ్యక్తినే, అలాంటి గొప్ప వ్యక్తిని, ఉన్నతమైన భావాలతో ఉన్నటువంటి వ్యక్తినే పక్కన పెట్టాడు అనగానే ఆటోమేటిక్ అంటే తనను వ్యతిరేకించిన ప్రతి ఒక్కరిని కూడా, తను చేసే అరాచకాలని ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని కూడా పక్కన పెట్టడంతో తన అపజయాన్ని తనే కొని తెచ్చుకున్నాడు. దానికి పూర్తిగా కేజ్రీవాలే బాధ్యత వహించాలి. ఇప్పుడు ఇంకో విషయం కూడా క్లియర్గా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కూడా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే ప్యాలెస్లు కట్టుకున్నాడో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కేజ్రీవాల్ కూడా మహా ప్యాలెస్లు కట్టాడు. ఈ గతంలో కూడా అనౌన్స్ చేశాడు, ఈ ప్యాలెస్లోకి వెళ్ళక ముందే అక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎట్లా ఓడించారో ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా ఢిల్లీ ప్రజలు కూడా ఓడించాలంటూ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సార్, అవినీతికి ఎవరైనా ఎప్పటికైనా కానీ అది కొంతకాలమే పనిచేస్తుంది. ఆ తర్వాత ప్రజలు కూడా తెలుసుకుంటారు ఏది మంచి ఏది చెడు అనే తెలుసుకునేటువంటి విజ్ఞత ప్రజలకు ఉంటుంది. కాబట్టి అలాంటి అవినీతి పరుణ్ణి సాగనంపాలనే ఉద్దేశంతో సాగనంపడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఏదైతే పాపులారిటీ ఉందో లేకపోతే ఆయన ఇచ్చినటువంటి సందేశం ఉందో దీంట్లో భాగంగానే టీడీపీ ప్రజలందరూ మద్దతు ఇచ్చారని అనుకోవాలా, లేకపోతే ఓవరాల్గా కేజ్రీవాల్ మీద వ్యతిరేకత ఉంది అందుకే అక్కడ ఎన్డీఏ పక్షాన్ని బీజేపీని గెలిపించారని అనుకోవాలా? కేజ్రీవాల్ అవినీతితో పాటు కేజ్రీవాల్ని దింపాలి అనే కాంక్షతో పాటు తెలుగు ప్రజలు, ముఖ్యంగా తెలుగు ప్రజలు చంద్రబాబు గారి మీద వాళ్ళు చేసిన కుట్రలు, అంటే చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి కాకుండా ఉండడానికి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయటం, ఇదంతా కూడా గమనించారు. గమనించి ఇలాంటి దుష్టుడికి దుర్మార్గుడికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని పాతాళాన్ని తొక్కేస్తాం, వాళ్ళని అధికారంలో ఉండలేమని చెప్పేసి ఈరోజు వాళ్ళ ఓటు ద్వారా తీర్పు చెప్పారు. ఓకే, అదేవిధంగా కూడా ఇంకో మాట కూడా అన్నారు, చంద్రబాబు నాయుడికి ఇబ్బందుల్లో ఉన్న సందర్భంలో ఎప్పుడైతే జైల్లో పెట్టారో అక్రమంగా, ఆ సందర్భంలో కూడా దాదాపు 60 దేశాల నుంచి కూడా ఇటు ఇండియాలో ఉన్న వాళ్ళే కాకుండా అందరూ కూడా పూర్తిగా సపోర్ట్ ఇచ్చారు అనే విషయాన్ని కూడా మళ్ళీ ఆయన చెప్పడం జరుగుతుంది. అది కేజ్రీవాల్ నిజ స్వరూపాన్ని బయటపెట్టింది.
చంద్రబాబు గారికి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి నాయకులంతా కూడా సంఘీభావం తెలిపినప్పుడు అవును. ఈ కేజ్రీవాల్ ఎలాంటి సంఘీభావం తెలపకపోగా అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్గానే ఉన్నాడు. అది కూడా గమనించారు ప్రజలు, అది కూడా గమనించారు. ఇక్కడ ఒక చిన్న విషయం కూడా చెప్తున్నారు. ఎవరైతే జైలుకి వెళ్ళారో వారందరూ కూడా మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు అని అంటున్నారు. ఉదాహరణకు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే తెలంగాణలో రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే గతంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి. ఇటువంటి సందర్భాలు ఈ ట్రెండ్ అనేది అక్కడ ఢిల్లీలో మాత్రం వర్కౌట్ అవ్వలేదు అనేది కనబడుతుంది. ఇంకోటి ఏంటంటే అక్కడ లిక్కర్ స్కామ్ మూలంగా నష్టపోయాం, జైలుకి వెళ్ళి వచ్చాం, నష్టపోయాం, మమ్మల్ని కేంద్రం తొక్కేసిందని వాళ్ళు చెప్పినప్పటికీ కూడా ఢిల్లీ ప్రజలు వాళ్ళని నమ్మలేదు. చంద్రబాబు గారికి వాళ్ళకి అసలు పోలికే లేదు. చంద్రబాబు గారికి కేజ్రీవాల్కి నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. చంద్రబాబు గారిని అక్రమ కేసులో ఇరికించి జైలుకి పంపించారు. కానీ కేజ్రీవాల్ అవినీతి చేయబట్టి, లెక్కర్ స్కామ్లో ఉండబట్టి, సాక్ష్యాలతో సహా ఉండబట్టి అతన్ని అరెస్ట్ చేశారు. దానికి దీనికి పొంతనా పోలిక లేదు. జైలుకి వెళ్ళి వస్తే ముఖ్యమంత్రులు అవుతారంటే ఇప్పటికీ చాలామంది ముఖ్యమంత్రులు అవ్వాలి, కానీ అలా ఉండదు. ప్రజలు నిజాయితీకి పట్టం కడతారు, నీతికి పట్టం కడతారు, అలాగే అభివృద్ధికి పట్టం కడతారు. ఆ అభివృద్ధి ఎవరైతే చేస్తారో, ఎవరి మీదైతే ఆ నమ్మకం ఉంటుందో వాళ్ళకి పట్టం కడతారు. కానీ జైలుకి వెళ్ళి వచ్చినంత మాత్రాన ముఖ్యమంత్రులను చేయడం అనేది జరగదు. ఓవరాల్గా కనుక గమనించినట్టయితే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళటం, అదేవిధంగా ఢిల్లీలో ప్రచారం చేయడం, అక్కడ ఎన్డీఏ పక్షం అధికారంలోకి వస్తుండటం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి ఫైనల్గా ఎటువంటి మనకి న్యాయం జరుగుతుంది, ఎటువంటి సపోర్ట్ ఉంటుందని మనం భావించాలి. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి లాభం జరుగుద్ది. జాతీయ స్థాయిలో చంద్రబాబు గారు తెలుసు, జాతీయ స్థాయిలో ఎప్పుడు గుర్తింపు నాయకుడే. కానీ ఎన్డీఏ కూటమి విజయాల ద్వారా, ఆ విజయాల్లో ఎన్డీఏ సాధించే విజయాల్లో చంద్రబాబు గారి పాత్ర కూడా ఉంది. కాబట్టి రేపు ఇంకొంచెం తగినంత గుర్తింపు ఇంకా మన ప్రాజెక్టుల విషయంలో కానీ, జాతీయ ప్రాజెక్టుల విషయంలో కానీ, అలాగే అభివృద్ధి విషయంలో కానీ మరింత సహకారం కేంద్రం నుంచి లభిస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ప్రజలు మోడీ గారి చరిష్మా, మోడీ గారి విజన్, వికసిత్ భారత్, 100 సంవత్సరాల తర్వాత, స్వాతంత్రం వచ్చిన 100 సంవత్సరాల తర్వాత నా భారతదేశం ఎలా ఉండాలి అని చెప్పేసి అనుకునేటువంటి విజన్ ఉన్న నాయకుడు అటు మోడీ గారు. అలాగే వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేసేటువంటి నాయకుడు మన చంద్రబాబు గారు. వీళ్ళిద్దరే కలయిక అపూర్వం, అద్భుతం. భవిష్యత్తులో రాబోయే కాలంలో అద్భుతమైనటువంటి విజయాలను చవిచూస్తాం. అట్లాగే అద్భుతమైనటువంటి అభివృద్ధిని మనం కాంక్షించడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది టీడీపీ నాయకుడు గోపీచంద్ గారు చెప్తున్నారు. అసలు విషయాన్ని కనుక గమనించినట్లయితే ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ అక్కడ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ దేశం మొత్తాన్ని గ్రిప్లో పెట్టుకుని అధిరోహించినప్పటికీ కూడా ఢిల్లీలో మాత్రం ఢిల్లీ స్థానాన్ని మాత్రం అధిరోహించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎన్డీఏ పక్షాన తరపున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ పక్షాలు అందరూ కూడా ఏకతాటిగా అక్కడ ఎన్నికల ప్రచారంలో చేయడం కావచ్చు, అక్కడ ప్రజలందరూ కూడా ఎన్డీఏ పక్షానికి విజయం ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. తాజాగా చంద్రబాబు నాయుడు పర్యటన మూలంగా ఆంధ్రప్రదేశ్కి ఎంతో మేలు జరుగుతుందని చెప్పి వీరందరూ చెప్తున్నారు. అదే జరగాలని చెప్పి మనందరం కూడా ఆశిద్దాం. నమస్తే.